లెట్స్ ట్రాన్స్ఫార్మ్ దిస్ టు దిస్. ఈ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశానో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ నేను ఎలిఫెంట్ షేప్ ఉన్న MDF డిటాచబుల్ కట్అవుట్ తీసుకున్నాను. దీనికి ఇలా స్టాండ్ వస్తుంది, దీని మీద యాడ్ చేసుకుంటే మంచిగా ప్లేస్ అవుతుంది. ఇప్పుడు 220 గ్రిట్ శాండ్ పేపర్ తీసుకున్నాను. రబ్ చేసుకోవాలి, దీనివల్ల డస్ట్ అండ్ రఫ్నెస్ అలాంటివి పోయి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. ఇలానే మొత్తం అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎడ్జెస్ అంతా మంచిగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ టిష్యూతో మంచిగా క్లీన్ చేసుకోండి. పెయింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేనైతే బేస్ కలర్గా 436 షేడ్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్గా థిన్ కోట్ వేసుకుని కంప్లీట్లీ డ్రై అయిన తర్వాత 2 to 3 కోట్స్ వేసుకోండి. ఇప్పుడు సైడ్స్ కోసం యాక్రిలిక్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలా సైడ్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. అండ్ బేస్ కోసం వచ్చేసి టెరాకోటా పెయింట్ యూస్ చేశాను. మొత్తం మంచిగా బేస్ కలర్ డ్రై అయిన తర్వాత ఇలా 3D గోల్డ్ అవుట్లైనర్ దొరుకుతుంది, దాంతో ఎలిఫెంట్ని మొత్తం అవుట్లైన్ ఇలానే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా డ్రా చేయడం వల్ల ఇంకొంచెం లుక్ ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఫస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకున్న దాని మీద 3D అవుట్లైనర్ వేసుకుని ఒక 24 hours పాటు డ్రై అవనివ్వాలి. తర్వాత మనకు కావాల్సిన కలర్స్ని యాడ్ చేసుకుని ఇవి కూడా 2 to 3 లేయర్స్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 000 సైజ్ ఉన్న బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్లో చిన్న చిన్న వైట్ స్టార్స్ పెట్టుకోండి. డీటెయిలింగ్ వల్ల చాలా లుక్ ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన ప్లేసెస్లో ఇలా వైట్ డాట్స్ పెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా మొత్తం అంతా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత అదే మీడియం దొరుకుతుంది, దాన్ని మంచిగా మన దగ్గర ఉన్న ఓల్డ్ బ్రష్తో ఇలా మొత్తం అప్లై చేసుకోండి. దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఆల్సో డస్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ యొక్క కలర్ని కూడా ఇంకొంచెం షైన్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇది కూడా కంప్లీట్ డ్రై అయిన తర్వాత మన డిజైన్కి నచ్చినట్లుగా ఫస్ట్ మిర్రర్స్ని సెట్ చేసుకోవాలి. చూసుకుని మనకి ఎలా బాగుంది అనిపిస్తే అవంతా చూసుకున్న తర్వాత మన ఐడియాని క్రియేటివిటీని బట్టి గ్లూ యాడ్ చేసుకుని మంచిగా సెట్ చేసేసుకోవాలి. నేనైతే ఇలాంటి డిజైన్ యూస్ చేశాను. మోస్ట్లీ మిర్రర్ వర్క్ని ప్రిఫర్ చేశాను. నేనైతే మిర్రర్ వర్క్ వల్ల లుక్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇలానే మనకు నచ్చిందంతా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ డీటెయిలింగ్ అయి ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. పెన్సిల్తో ఫస్ట్ మార్క్ చేసుకుని పెయింట్ చేస్తే ఈజీగా వస్తుంది. అలానే దంతాలు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఎక్కడైనా 3D అవుట్లైనర్ ఫేడ్ అయినట్లు లేదా లైట్గా అనిపిస్తే ఇంకోసారి టచ్అప్ చేసుకోండి. ఇలా ఒక నార్మల్ MDF ఎలిఫెంట్ కట్అవుట్ నుంచి బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఎలిఫెంట్ డెకర్ పీస్ రెడీ అయిపోయింది. ఇలా మన వరలక్ష్మి రత్న DIY సిరీస్లో ఫస్ట్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయింది. ఎలిఫెంట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అండ్ అలానే ఇంకొక మంచి DIYతో త్వరలోనే మనందరం మళ్ళీ కలుద్దాం.